శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ 100% సక్సెస్, సంబిత్ పాత్ర. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం, పవన్ కళ్యాణ్. హెలికాప్టర్ ఘటనకు నాకు సంబంధం లేదు, తోపుదుర్తి. సింహాద్రి అప్పన్నకి 2వ విడత చందన సమర్పణ, స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆపరేషన్ సింధూర్ 100% విజయవంతమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంబిత్ పాత్ర అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోడీ భారత ప్రజలకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం తమ సత్తా చాటిందన్నారు. ఇది అద్భుత విజయమని, పాకిస్తాన్ భూభాగంలోని సుదూర ప్రాంతాలకు దూసుకెళ్లి శత్రుదేశ ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించారని అన్నారు. एयर बेसिस को हमने ध्वस्त किया और इसमें एक बड़ा विषय है, पहली बार विश्व में किसी देश ने एक न्यूक्लियर कंट्री के अंदर घुस करके उनके एयर बेसिस को समाप्त करने का काम किया. पाकिस्तान एक न्यूक्लियर कंट्री है, उसके अंदर घुस करके उनके एयर बेसिस को 20% पाकिस्तान के एयरफोर्स के इंफ्रास्ट्रक्चर को भारतवर्ष ने नाकाम कर दिया. 20% ऑफ PAF's इंफ्रा was destroyed by India. जस्ट इमेजिन, एक न्यूक्लियर कंट्री है, उसमें घुस कर मारना, यह अपने आप में पूरे विश्व में पहला इंस्टेंस है. और भुलारी एयरबेस में 50 PAF पाकिस्तान एयरफोर्स के जवान मारे गए, जिसमें स्क्वाड्रन लीडर उस्मान यूसुफ भी मारे गए. कुल मिलाकर के 9 आतंकी ठिकाने, 11 एयरबेस, 100 से अधिक आतंकी, 50 जवान और अपनी इज्जत, यह पाकिस्तान ने खोया है. आई रिपीट, व्हाट पाकिस्तान हैज लॉस्ट वाया ऑपरेशन सिंदूर. 9 आतंकी ठिकाने, बड़े बड़े आतंकी ठिकाने, 11 एयरबेस, 100 से अधिक आतंकवादी, 50 से अधिक जवान और अपनी इज्जत, यह पाकिस्तान ने खोया है. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళి అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లీ తండాకు వెళ్లి జవాను భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పర్యవసానం భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకి ఆ ఉద్యోగాలను అంటున్నా కానీ నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్. నిన్న కూడా చూసాం, సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. ఇందాక సోదరులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి పిఎస్లో సోమవారం పోలీసుల విచారణకు హాజరై మీడియాతో మాట్లాడారు. హెలికాప్టర్ ఘటనకు నాకు సంబంధం లేదు, పోలీసుల భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే నాపై కేసులు పెడుతున్నారు. వైసీపీ అధినేత జగన్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. విచారణలో అడిగిన 102 ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని తోపుదుర్తి అన్నారు. హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు. పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని, అంచనా చేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్స్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు, ప్రకాష్ రెడ్డిది. అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను, స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లింగమయ్య హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏదో పోలీసు వైఫల్యము, లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు. లింగమయ్య హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు. అసలు ఒక మనిషి ప్రాణానికి లెక్కే లేదు మీ మీడియాకి. మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలా, ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతాను ఇక్కడ. ఏమి సమాజం ఇది? సిగ్గు అనిపించట్లా? ఏం సమాజం ఇది? ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో, దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తూ ఉంది? ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? అసలు లింగమయ్య హత్యను అందరూ మర్చిపోయి, లింగమయ్య హంతకుల్ని అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి ప్రశ్నించే వాడి గొంతు నొక్కడం కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి. విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో వైశాఖ పౌర్ణమిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు జరిపారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన 3 మణుగుల సుమారు 125 కేజీల శ్రీగంధాన్ని స్వామికి సమర్పించారు. ఆలయ ఆస్థాన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పంచామృత స్నపన, తిరుమంజన సేవలు జరిపించారు.
सर्वांगाय मंगलाय महोत्से సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ పూర్ణిమ సోమవారం విశాఖ నక్షత్రం. ఈనాడు తెల్లవారుజామున 2:30 గంటలకు సుప్రభాతం జరుగుతుంది. సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం జరుగుతుంది. 2వ విడత చందన సమర్పణం. స్వామివారికి చందన సమర్పణం జరిగిన తర్వాత అప్పుడు ఆరాధన ఆరంభమవుతుంది. ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవద్గీత మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాసనం, శాతముల గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం కూడా ఇవాళ ఉదయమే జరుగుతుంది. ఉదయకాలంలోనే రాజభోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం, మంగళహారతి అయిన తర్వాత సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు నిరంతరాయంగా సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి దర్శనములు నిలుపుదల చేసిన తర్వాత భక్తులు పూర్తయిన తర్వాత రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీహార్ రాష్ట్ర మంత్రి నితిన్ నబీన్, బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, ఇతర నాయకులు, అధికారులు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. गार्ड ऑफ ऑनर देने की तैयारी चल रही है पार्टी शरीर के सामने। देखिए ये देखिए गार्ड ऑफ ऑनर दिए जाने लगा। आप ये तस्वीर दिखा रहे हैं हमारे दर्शकों को किस तरह से मोहम्मद इम्तियाज जो बीएसएफ के हैं, छपरा के लाल हैं, उनको गार्ड ऑफ ऑनर दिया जा रहा है। सारे नेता भी पहुंचे हुए हैं, सभी एक स्वर से इनको श्रद्धांजलि दे रहे हैं, इनको नमन कर रहे हैं और एक स्वर से बोल रहे हैं कि अगर हमारे सेना के जवान नहीं रहते तो हम लोग सुरक्षित नहीं रहते। और जिस तरह से मोहम्मद इम्तियाज ने शहादत दे करके देश को बचाया है, पाकिस्तान के नापाक इरादे को ध्वस्त किया है, तो यह सामने देखने को मिल रहा है। ये कहा जाता है कि అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ బీసీ మహిళలకు కూటమి ప్రభుత్వం అందజేస్తున్న కుట్టు మిషన్ల పంపిణీ సందర్భంగా
దాదాపు 167 కోట్ల రూపాయల నిధులు కాజేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీలు కోడిపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. సభా అధ్యక్షులు మట్టపతి నాగేంద్ర గారికి మరియు మొట్టమొదటిసారిగా అమలాపురం నియోజకవర్గం విచ్చేసిన మన అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు శ్రీ జగన్పూటి విజయ గారికి మరియు పిఎస్సి సభ్యులు మాజీ మంత్రివర్యులు పూజలు విశ్వరూప్ గారు మరియు పిల్లి బోస్ గారికి మరియు నిరంతరం పార్టీ నాయకత్వాన్ని పరుగులెత్తిస్తున్న మన జిల్లా అధ్యక్షులు వారు జగ్గిరెడ్డి గారికి, ఇతర కోఆర్డినేటర్లకి, మండల రాష్ట్ర నాయకులకి, వేదిక ముందున్న మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి ఇది ఏ రకంగా 245 కోట్ల రూపాయల స్కామ్ ఏ రకంగా జరుగుతుంది అన్నది జగ్గిరెడ్డి అన్న చాలా డీటెయిల్గా చెప్పారు. మరి ఇక్కడ ఒక కుట్టు మిషన్ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా మనకి కుట్టు మిషన్ అంటే మనందరికీ గుర్తొచ్చే కంపెనీ ఉషా కంపెనీ. అది మనందరికీ తెలుసు. ఇక్కడ ఎదురుగా ఉన్నా కూడా ఉషా కంపెనీ ఉంది. కానీ వీళ్ళు ఇలాంటి కుట్టు మిషన్లు ఇచ్చి కూడా దాంట్లో కూడా సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, గుజరాత్లో ఏదో కంపెనీ నుంచి సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ మెషిన్లు ఇంకా అతి తక్కువలో తీసుకొచ్చి దాంట్లో కూడా డబ్బులు మిగిల్చుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ ట్రైనింగ్ ఇచ్చేది కూడా మన ప్రభుత్వ భవనాల్లోనే ఇస్తూ మరి దానికి కూడా రెంటులు మిగుల్చుకుంటూ డబ్బులు మింగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మరి ఆనాడు బీసీ కులం అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే, మరి ఈ రోజు మాత్రం బీసీ కులాన్ని, అందులోకి మహిళల్ని అడ్డు పెట్టుకుని ఇలా కుట్టు మిషన్ల పైన ఈ రకంగా స్కామ్ చేస్తున్నారంటే ఎంత నీచానికి దిగజారింది ఈ కూటమి ప్రభుత్వం అన్నది మనందరమే చూస్తున్నాము. సో సోదరుడు పిల్లి బోస్ చెప్పినట్టు, పెద్దలందరూ చెప్తున్నట్టు, మనం ఈ స్కామ్ ని మనం చూస్తూ ఊరుకుంటే మరిన్ని స్కాములు మరి పుట్టుకొస్తూనే ఉంటే పుట్టగొడుగుల్లాగా. ఖచ్చితంగా మనం దీన్ని తీవ్ర స్థాయిగా చేసి ఖచ్చితంగా ఈ స్కామ్ ని ఇంకా ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నిడదవోలు మెగా జాబ్ మేళాలో 1038 మంది యువతకి ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కందుల దుర్గేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాలో 2386 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా 1038 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఆయన చేతుల మీదుగా సంబంధిత అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. జాబ్ మేళాకు హాజరైన వారిలో ఎవరికైనా ఉద్యోగం దొరకకపోతే నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెగా జాబ్ మేళాకు దాదాపు 42 కంపెనీలు హాజరయ్యాయని, తద్వారా 1038 మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. కొంతమంది 2358 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అందులో ఒక 706 మంది డైరెక్ట్గా సెలెక్ట్ కావడం, మరొక 350 మందిని వారు ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ స్కిల్ గ్యాప్ ఉంది చూసి అప్గ్రేడ్ చేసి వాళ్ళని మొత్తంగా త్వరలోనే మళ్ళీ ఉద్యోగాలకు తీసుకునే విధంగా తయారు చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రమారమి 1000 మంది పైబడి ఈ అవకాశాన్ని అందిస్తున్నందుకు వికాస వారికి, ఇక్కడికి వచ్చినటువంటి 42 సంఘాల వారందరికీ, 42 కంపెనీలకి, 42 కంపెనీల వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఉదయం చెప్పుకున్న విధంగానే భారతీయ సమాజంలో మాతృమూర్తి పాత్ర చాలా బలమైందని, తల్లిని గౌరవించడం, పూజించడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్య భాగమని, దాన్ని అందరూ తప్పకుండా ఆచరించి చూపాలని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు.
మాతృమూర్తికి వందనం పేరున స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉంటున్న మాతృమూర్తులందరినీ ఘనంగా సత్కరించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన మాతృదినోత్సవంలో ఆశ్రమంలో ఉంటున్న మాతృమూర్తులను దుస్సాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. 27 సంవత్సరాలుగా వందలాది మంది మాతృమూర్తులకు స్వర్ణాంధ్ర నివాసం కల్పించి ఆదుకుందన్నారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నిర్వహణలో మాతృమూర్తుల పాత్ర చాలా విలువైనదని, వారు అన్నింటా సహాయకారులుగా ఉంటూ సంస్థ నిర్వహణకు తోడ్పాటు అందిస్తున్నారని ప్రశంసించారు. తల్లులు దినోత్సవం అన్నమాట. మరి ఒక పిల్లలను కనడానికి తల్లి ఎంత కష్టపడుతుందో మీ అందరికీ తెలుసు, ఇక్కడ మగవాళ్ళకి కూడా తెలుసు. మరి స్త్రీ తాలూకా మాతృత్వం లేకపోతే స్త్రీ కడుపులో పడ్డ బిడ్డని బయటికి తీసుకొచ్చి ప్రయోజనం చేసే వరకు తల్లి చాలా కష్టపడుతుంది అనేది మన అందరికీ తెలిసినటువంటి ధర్మమే. మరి అలాంటి స్త్రీమూర్తులు అందరికీ కూడా ఇవాళ స్వర్ణాంధ్ర సేవా సంస్థలో సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి మాతృమూర్తులు మరి ఈ సంస్థ నిర్మాణంలో వారు కూడా లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కీలక భాగస్వాములని మేము నమ్ముతాం. ఎవరికి కష్టం వచ్చినా ఈ మాతృమూర్తులకు ఎవరికి కష్టం వచ్చినా స్వర్ణాంధ్ర తరఫున వాళ్ళ ఇళ్లలో ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి ఇంట్లో ఏ దహన సంస్కారాలు కానివ్వండి, చదువులు కానివ్వండి, వాళ్ళ పిల్లలకి ఏదైనా అనారోగ్యం కానివ్వండి, ఎవరికి ఏ అవసరం వచ్చినా స్వర్ణాంధ్ర సేవా సంస్థ వారి పక్షాన్ని వారికి సహకారం అందిస్తూ మరి 27 సంవత్సరాలుగా రాజమహేంద్ర నగరంలో స్వర్ణాంధ్ర ముక్కెలపాడు గ్రామంలో సర్వే నెంబర్ 783, 784 భూములు గతంలో పేదలకు పట్టాలుగా ఇచ్చారు. ప్రస్తుతం వాటిని మిలిటరీకి కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీఆర్ఓలు రైతులను భూమిని ఖాళీ చేయమని సూచించగా వారు నిరాకరించారు. అయితే తహసీల్దార్ బలవంతంగా ఖాళీ చేయిస్తుండటంపై రైతులు, ప్రజా సంఘాలు సోమవారం నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మిత్రులారా, నూజెండ్ల మండలం ముక్కెలపాడు గ్రామంలో రైతులకి గతంలో సుమారు ఒక 10 మంది రైతులకి ఒక 20 ఎకరాల దాకా ఇచ్చారు. 180 ఎకరాల్లో 160 ఎకరాల దాకా ఖాళీగానే ఉంది. మిలిటరీ వాళ్ళకి, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి భూములు ఇస్తున్నామనే పేరుతోటి ఎక్కడెక్కడో పోగు చేసుకొచ్చి రెవెన్యూ వాళ్ళు అక్కడ గద్దలాగా వాళ్ళు పట్టాలు ఇచ్చినటువంటివి, బీఫారాలు ఇచ్చినటువంటి రైతులు ఖాళీ చేసి వెళ్ళండి, మీరు అర్జీలు పెట్టుకోండి, మీకు వేరే దాటిస్తారు, మీకు ఇచ్చినటువంటివి బాగా లేకపోతే బాగు చేయించే బాధ్యత ఎవరిదంటే ఇప్పుడు మేము పట్టాలు ఇచ్చేవాళ్ళది. అంటే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఈఆర్ఓ కూడా ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి న్యూజెండ్ల ఎంఆర్ఓ కావచ్చు, న్యూజెండ్ల సర్వేర్లు, అక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓల మీద విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. రైతుల భూములు రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి కట్టబెట్టే చర్య అనేది చాలా దుర్మార్గమైంది. తక్షణమే దాన్ని రద్దు చేయాలని, పైగా ఈఆర్ఓ మాట్లాడుతూ ఏడీ గారి కానించి మాకు లిస్ట్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏడీ గారిని కూడా యాడ్ చేశాడు. అంటే ఈ కుంభకోణంలో ఇంకా ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా కొంతమంది ఉన్నట్లుగా అర్థమవుతుంది. దీని మీద ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడ్డ రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకొని పేద రైతుల్ని న్యాయం చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.